హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీడన్లో స్వీట్ కపుల్. ఇంటి బ్యాగ్ తీసుకొచ్చేసాను అని అనుకుంటున్నారా? మాకు యాక్చువల్లీ ఈ రోజు నుంచి మండే వరకు ఈస్టర్ లాంగ్ వీకెండ్ ఉంది. సో మేము కార్లో లాంగ్ డ్రైవ్కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్పట్లేదు. స్టే ట్యూన్ ఫర్ మై ట్రావెల్ బ్లాగ్ అండ్ దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ప్యాక్ విత్ మీ. సో నేను చెక్ లిస్ట్ లాగా ప్రిపేర్ అయ్యాను నా ట్రావెల్కి ఏమేం కావాలి అని. నాకే కాదు మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో అయితే చేసేస్తున్నాను. ట్రావెల్ అనగానే ఆ ఐటమ్స్ ఈ ఐటమ్స్ అది పెట్టుకోవాలి ఇది పెట్టుకోవాలని అందరూ అనుకుంటారు కదా. సో అవేమీ కాకుండా ముందుగా ఇలా ప్రిపేర్ అవుతే ఏంటంటే మనకి లాస్ట్లో ఓవర్లోడ్ అవ్వదు వెయిట్, అండ్ మనకి ఏం కావాలో అది జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవచ్చు. మినిమలిస్టిక్ అండ్ ఎసెన్షియల్గా ఎలా ప్యాక్ చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే ఇలా మొబైల్లో చెక్ లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నా. అన్ని లైక్ బ్యాక్ ప్యాక్ ఏంటి, మేకప్ ఐటమ్స్ ఏంటి అనేది నీట్గా పెట్టుకున్నాను. అండ్ చూస్తే చాలా పెద్ద లిస్టే ఉంది. ఇదంతా ఎండ్ ఆఫ్ ద వీడియోలో డిస్ప్లే చేస్తాను, డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ ప్యాక్ ఆర్ ల్యాప్టాప్ బ్యాగ్లో మెయిన్గా ఏమేమి థింగ్స్ ప్యాక్ చేసుకోవచ్చో చూద్దాము. మీకు ఇంపార్టెంట్ అయ్యేవి చెప్తాను అండ్ అలాగే నేను ఏం ప్యాక్ చేసుకుంటున్నానో చెప్తాను. సిన్స్ నేను ల్యాప్టాప్ బ్యాగ్ క్యారీ చేయట్లేదు, చిన్ని బ్యాగ్ ఒకటి క్యారీ చేస్తున్నాను ఇది. సో దీంట్లో నేను ఏమేమి పెట్టుకుంటానో థింగ్ డాక్యుమెంట్స్, ట్రావెల్ డాక్యుమెంట్స్. సో పాస్పోర్ట్స్, వీసా అండ్ ఏటీఎం కార్డ్స్ ఆర్ ఎనీథింగ్ లైక్ వేరే ఏ డాక్యుమెంట్స్ ట్రావెల్కి రిలేటెడ్ ఉన్నా పెట్టుకోండి. సో ఇది ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్. చార్జర్ అండ్ పవర్ బ్యాంక్, ఇది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బికాస్ మొబైల్ బాగా యూజ్ చేస్తాం కాబట్టి. సో మొబైల్కి ఇంపార్టెంట్వి పెట్టుకోవాలి. హైజీన్కి రిలేటెడ్వి కావాలి కాబట్టి శానిటైజర్స్ అండ్ వెట్ వైప్స్. సో ఇవి క్యారీ చేస్తే బెస్ట్. ఇలా నేను షార్ట్గా మెడిసిన్స్ అవి ప్యాక్ చేసుకుంటున్నాను, చిన్న మినీ మెడికల్ కిట్ లాగా. సో ఇందులో నేను బేసిక్ మెడిసిన్స్ పెట్టుకుంటున్నాను లైక్ పారాసెటమాల్, ఇన్హేలర్, కోల్డ్కి రిలేటెడ్ది. సిన్స్ నేను ట్రావెల్ చేసేది వింటర్లో కాబట్టి వింటర్ రిలేటెడ్ది పెట్టుకుంటున్నాను. అండ్ మెయిన్లీ వెకేషన్కి వెళ్ళినప్పుడు మనము మోస్ట్ ప్రాబబ్లీ అవుట్ సైడ్ ఫుడే కన్జ్యూమ్ చేస్తాం కదా. సో చాలా మందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ అప్సెట్ అవడాలు కానీ అవుతూ ఉంటాయి. తెలియని ప్లేసెస్లో మెడికల్ ఎక్కడ ఉంటుందో తెలియదు కాబట్టి సో నేనైతే ఇలా మోషన్ టాబ్లెట్స్ అలా క్యారీ చేస్తున్నాను. అండ్ దెన్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ కిట్ లైక్ ఇలాంటి క్లాత్ది, బ్యాండేజ్ అండ్ చిన్నగా కాటన్ ప్యాక్ చేసుకున్నాను. సో ఈ మెడికల్వి అంతా కూడా నేను ఈ బ్యాగ్లో ప్యాక్ చేసుకుంటాను. థింగ్స్ వచ్చేసరికి నేనైతే వాచ్ అండ్ ఎయిర్ పాడ్స్. నాకు సన్ గ్లాసెస్ అంటే చాలా ఇష్టం, నాకే కాదు. మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తే మోస్ట్ ఆఫ్ ద పిక్స్లో అక్షయ్ కూడా ఎప్పుడు పెట్టుకునే ఉంటాడు. మా మమ్మీ వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎప్పుడు పెట్టుకుంటాడు ఏంటి అని. సో సన్ గ్లాసెస్ ఇద్దరివి దీనిలోనే ఉన్నాయి. కార్డ్స్ అవి పడిపోకుండా ఇలా చిన్ని బ్యాగ్లో పెట్టుకుంటున్నాను సో దట్ నాకు హ్యాండీగా ఉంటుంది. క్యాండీస్, సో నాకు ఎప్పుడన్నా ఆకలేసిన ఆర్ ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్లో నేనైతే చాక్లెట్స్ పెట్టుకుంటాను. ఇదైతే అలౌ చేయకుండా ఉండరు కాబట్టి. బ్రష్ అండ్ పేస్ట్. సో నేనైతే ఇవి ల్యాప్టాప్ బ్యాగ్లోనే పెట్టుకుంటాను, ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ మన లగేజ్ మిస్ అయినా ఆర్ ఎక్కడైనా మనము ఫ్లైట్ డిలేస్ వల్ల ఎయిర్పోర్ట్లో ఉండిపోవాల్సి వచ్చినా ఇవి మనకి ఉంటే చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఆల్సో దీంతో పాటు 1 సెట్ ఆఫ్ డ్రెస్ కూడా మీరు ప్యాక్ చేసుకోండి. సో దట్ నేను చెప్పినట్టు స్ట్రక్ అయిపోయినా కూడా హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేయట్లేదు కాబట్టి నేనైతే ట్రావెల్ దాంట్లో పెడతాను కదా. సో దీంట్లో అయితే నేను ప్రెజెంట్కి మా ఇద్దరు బ్రషెస్ అండ్ పేస్ట్, ఒక చిన్న లోషన్ ట్రావెల్ ఫ్రెండ్లీది అండ్ షాంపూ, హ్యాండ్ వాష్ అది వేసాను, దీంట్లో ఫిల్ చేసుకున్నాను. శానిటైజర్స్ కూడా దీంట్లో వేస్తున్నాను. నెక్స్ట్ ఒక చిన్న నెయిల్ కట్టర్. సో ఇది ఎప్పుడూ పెట్టుకుంటాను నేను. చిన్న మిర్రర్. సో ఇదైతే ప్యాక్ రెడీ అయిపోయింది ఇలా. సో ఇప్పుడు ఈ బ్యాగ్లో ప్యాక్ చేసేస్తాను. సో స్పెట్స్, చెప్పినట్టు కార్డ్స్, పాస్పోర్ట్స్, పవర్ బ్యాంక్, వెట్ వైప్స్, మెడిసిన్స్, ఎయిర్పాడ్స్
అండ్ ఇది ఎలాగో నేను హ్యాండ్కి పెట్టుకుంటాను. అండ్ దెన్ మొబైల్ ఛార్జర్ అండ్ మై క్యాండీస్. సో పెట్టంగా కూడా ఇంత స్పేస్ మిగిలింది, చూస్తున్నారా. ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయాను ఏంటంటే వాటర్ బాటిల్. సో సెక్యూరిటీ చెక్లో ఎలాగో అలౌ చేయరని పెట్టుకోకుండా ఉండకండి, ఎంటీ బాటిల్ పెట్టుకోండి. సో దట్ ఎయిర్పోర్ట్లో రీఫిల్ కానీ ఆర్ ఎమర్జెన్సీ కేసెస్లో రెస్టారెంట్స్లో అడగడం కానీ చేయొచ్చు వాటర్. అసలు ఏది క్యారీ చేయము అన్నా కూడా ఫైన్, ఎందుకంటే షాప్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు కొనుక్కోవచ్చు. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి బట్ ఇట్స్ ఫైన్. సో అది ల్యాప్టాప్ బ్యాగ్ ఆర్ బ్యాక్ ప్యాక్ సంగతి. ఇప్పుడు ట్రిప్కి స్మాల్ క్యాబిన్ బ్యాగ్ క్యారీ చేస్తున్నాను. అండ్ నా బట్టలు అక్షయ్ బట్టలు ఇద్దరివి దాంట్లో పెడదామని నా ఐడియా. అండ్ సిన్స్ ఇట్ ఈస్ లైక్ వింటర్ క్లాత్స్ కదా నేను ప్యాక్ చేసేవి, సో నాకు పడతాయో లేదో తెలీదు, బట్ లెట్స్ సీ. హోప్ఫుల్లీ పడతాయనే అనుకుంటున్నాను, బట్ చూద్దాం. నెక్స్ట్ కమ్స్ క్లాతింగ్. సో దీంట్లో నేను వింటర్ వేర్ ఎక్కువ ప్యాక్ చేసుకుంటున్నాను, ఎందుకంటే మేము వెళ్ళే ప్లేస్లో కూడా చాలా విండీ ఉంది అండ్ వెదర్ కూడా అరౌండ్ 10-12 degrees ఉంది. ఆ సన్ అయితే అస్సలు లేదు. వింటర్ అనగానే ఫస్ట్ మైండ్లోకి వచ్చేది జాకెట్. నేను ఇది వేసేసుకుంటా కాబట్టి దీంట్లో ప్యాక్ చేయట్లేదు. అండ్ విండీ ఉంటుందని చెప్పాను కాబట్టి క్యాప్ పెట్టుకుంటున్నాను. సో వెళ్ళి ఇబ్బంది పడడం కన్నా ముందే జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవడం బెస్ట్ కదా. వెదర్ని అన్ప్రిడిక్టబుల్ కాబట్టి ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు చల్లగా ఉంటుందో తెలియదు కదా. ఎలాగో క్యాప్ అయి పెట్టుకున్నాము. అండ్ రెయిన్ పడితే సేవ్ అవ్వడానికి ట్రావెల్ ఫ్రెండ్లీ అంబ్రెల్లా పెట్టుకుంటున్నాను. ఫ్లిప్ ఫ్లాప్స్ పెట్టుకుంటున్నాను. ఇది ప్రతి వెకేషన్కి నేనైతే యూజ్ చేస్తాను అండ్ డెఫినెట్గా ప్యాక్ చేసుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు వింటర్ కాబట్టి ఇండోర్గా యూజ్ చేయొచ్చు ఆర్ తక్కువని ఇలా బయటకి వెళ్ళి రావాలన్నా అస్తమాను షూస్ అయితే వేసుకోలేం కదా, సో హెల్ప్ఫుల్ ఉంటుంది. వింటర్ వేర్ పెట్టుకుంటున్నా కాబట్టి జీన్స్లో బ్లూ అండ్ బ్లాక్ ప్యాంట్ పెట్టుకుంటున్నాను. జస్ట్ 2 ప్యాంట్స్ పెట్టుకుంటున్నాను. అది కూడా దీన్ని ఇలా రోల్ చేస్తున్నాను సో దట్ స్పేస్ సేవ్ అవుతుందని చెప్పి. అండ్ మనకి పిక్ చేసుకోవడానికి కూడా ఏ రోజు ఏది వేసుకోవాలి అని పిక్ చేసుకోవడానికి కూడా ఇలా కనిపిస్తూ ఉంటుంది. ట్రాక్ ప్యాంట్ పెట్టుకుంటున్నాను. ఇదే నేను ఇప్పుడు వెళ్ళేటప్పుడు వేసుకుంటాను. ఇది అండ్ ఒక స్వెట్ షర్ట్ పెట్టుకున్నాను. సో ఈ రెండు అయితే వేసేసుకుంటాను. నెక్స్ట్ వింటర్ వేర్. ఇది కూడా నేను మ్యాక్సిమం ఇలా రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇవన్నీ కూడా చిన్నగా ఫోల్డ్ చేసి పెట్టాను మీరు చూస్తే. సో 4 days ట్రిప్ కాబట్టి ఒక 3 టాప్స్ పెట్టుకున్నాను, అన్ని వింటర్ వేర్. అండ్ ఎందుకన్నా మంచిది అని చెప్పేసి 2 జస్ట్ ప్లెయిన్ టీషర్ట్స్ పెట్టుకుంటున్నాను. సో ఇవి కూడా ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసి ఈ కార్నర్లో సెగ్రిగేట్ చేసేస్తున్నాను. నీట్గా కనిపిస్తాయి, ఏది ఎక్కడుంది అని వెతుక్కునే పని లేకుండా. అంబ్రెల్లా కూడా ఇక్కడ పట్టేస్తుంది. మర్చిపోయాను ఒక టిప్ ఏంటంటే, ఆల్రెడీ ఇన్నర్స్ పెట్టుకున్నాం కాబట్టి సాక్సెస్ కూడా దీనిలోనే పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఇలా ఒక నైట్ డ్రెస్ పెట్టుకుంటున్నాను. 4 daysకి ఒకటి మోర్ దాన్ ఎనఫ్. ఇది టవల్ పెట్టుకుంటున్నాను. ఈవెన్ దో ఎయిర్బిఎన్బిలో ప్రొవైడ్ చేసిన నాకు నా పర్సనల్ టవల్ యూజ్ చేసుకోవడమే ఎప్పుడు ప్రిఫర్ చేస్తాను. సో టర్కీ టవల్ లాంటిది కాకుండా ఇలాంటి కాటన్ ఆర్ థిన్గా ఉన్నవి పెట్టుకుంటే మనకి మెయింటెనెన్స్ ఈజీ అండ్ ఆల్సో స్పేస్ తక్కువగా ఆక్యుపై చేస్తుంది. ఇలా థిన్ బెడ్షీట్ పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. సో వెళ్ళిన తర్వాత మనకి అవి డస్ట్గా ఉండి ఆర్ నచ్చక ఇబ్బంది పడే బదులు సో బెడ్షీట్ని అయితే ఇలా రోల్ చేసి పెట్టుకుంటున్నాను. ఇందాక చెప్పాను కదా, సో ఇది పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్స్. మేకప్ అనగానే హెవీగా వేసేసుకునే ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు. చాలా మినిమలిస్టిక్గా పెట్టుకుంటాను. అది కూడా నేను ఏం యూజ్ చేస్తానంటే ఐబ్రో పెన్సిల్, లిప్స్టిక్, లోషన్, పాండ్స్ పౌడర్ అండ్ సమ్టైమ్స్ మస్కరా. దీనికే నేను రెడీ అయిపోతానని చెప్పి అక్షయ్ ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాడు. ఇది ఏమన్నా మేకప్పా? మీరే చెప్పండి, కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది మేకప్ అంటారా? ఇంచా ఉంది నాకు ఈ బ్యాగ్. ఇదే నా ట్రావెల్ బ్యాగ్.
సో చూస్తున్నారా, ఏమీ లేదు. కోమ్ ప్యాక్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఫేస్కి నేను సపరేట్ లోషన్ పెట్టుకుంటాను. సో అది దీంట్లో స్టోర్ చేసుకున్నాను చిన్నగా. అండ్ నాకు ఆయిలీ ఉంటే ఇష్టం ఉండదు ఫేస్, దానివల్ల పాండ్స్ పౌడర్ దీంట్లో స్టోర్ చేసుకున్నాను చిన్నగా. ఎక్స్ట్రా రబ్బర్ బ్యాండ్స్, సో సేఫ్టీ పిన్స్, సన్ స్క్రీన్, ఫౌండేషన్ ఇది. సో దీనికి సపరేట్గా ఏం పెట్టుకోవట్లేదు. వన్ సైడ్ బ్రష్ ఉంది ఆల్రెడీ అండ్ ఇట్ సైడ్ ఫౌండేషన్ ఉంది. కోకోనట్ ఆయిల్ పెట్టుకుంటాను అండ్ కాటన్ ప్యాడ్స్ పెట్టుకుంటాను. ఇది ఎందుకు అంటే నేను బేసిక్గా ఐలైనర్ అవి వేసుకుంటాను కాబట్టి మేకప్ రిమూవర్ అవి యూజ్ చేయకుండా నేనైతే సింపుల్గా వీటితో క్లీన్ చేసేసుకుంటాను. ఐబ్రో పెన్సిల్, ఐలైనర్ అండ్ మస్కారా, లిప్ బామ్ అండ్ 2 లిప్స్టిక్ షేడ్స్ పెట్టుకుంటున్నాను. ప్లక్కర్ చిన్నది అండ్ ఒకటి మీడియం సైజ్ది. ట్రావెల్ ఫ్రెండ్లీ ట్రిమ్మర్, ఫేస్ ట్రిమ్మర్. సో ఇది చాలా చిన్నగా క్యూట్గా ఈజీగా క్యారీ చేసేయచ్చు. సో ఇదైతే ఎప్పుడు దగ్గర ఉంచుకుంటాను. నెక్స్ట్ ఫేస్ వాష్. సో ఇది నా ట్రావెల్ బ్యాగ్. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉన్నాయి కదా ఐటమ్స్. అండ్ ఆల్సో చాలా ఖాళీగా కూడా ఉంది, ఇంకా బోల్డ్ పడతాయి. బట్ నేను ఇంతే వాడతాను, ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ వాడను. సో ఇది కూడా ప్యాక్ చేసేసుకుంటున్నాను సూట్ కేసులో. షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏంటంటే ఫోర్క్ అండ్ స్పూన్, ఒక సైడ్ ఫోర్క్ ఒక సైడ్ స్పూన్ ఉంటుంది. సో ఇది ఉంటే సేఫ్. అప్పుడప్పుడు నాకు ట్రావెల్ పడదు అండ్ నాకు వామిటింగ్స్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి, అలవాటు తప్పితే. సో దానికోసం నేను గ్రీన్ టీ బ్యాగ్స్ పెట్టుకుంటున్నాను. అక్షయ్కి కాఫీ కావాలి, ఇలా ట్రావెల్ ఉన్నప్పుడు అయితే ప్రిఫర్ చేస్తాడు. సో కాఫీ పౌడర్ పెట్టుకుంటున్నాను. కవర్స్ చాలా ఇంపార్టెంట్. సిన్స్ కార్లో ట్రావెల్ చేస్తున్నాము అండ్ మనకి ఏమన్నా తినేసినవి అన్నీ ప్యాక్ చేసుకోవాలంటే ఇలా వేస్ట్ కవర్స్ ఉంటే బెస్ట్. అండ్ ఆల్సో మెయిన్లీ అక్షయ్కి కార్ అంటే పిచ్చి కాబట్టి, నేను నీట్గా పెట్టకపోతే నన్ను తోసేస్తాడు కాబట్టి ఆ నీట్గా పెట్టాలంటే ఈ కవర్స్ కావాలి కదా, అందుకని కవర్స్. తెరిచిన బట్టల్ని నాకు ఫ్రెష్ క్లాత్స్తో మిక్స్ చేయడం ఇష్టం ఉండదు, దానికోసం ఒక 2 షాపింగ్ కవర్స్ పెట్టుకుంటున్నాను ఫోల్డబుల్వి. అన్ని ప్యాక్ చేసేసి అదనమాట నా ట్రావెల్ ప్యాకింగ్ స్టోరీ. మీకు కూడా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను అండ్ యూస్ఫుల్ అవుతుంది మీకు డెఫినెట్గా నెక్స్ట్ మీ ట్రావెల్కి. నేను మ్యాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏదన్నా మిస్ చేసినా, ఇది ఎసెన్షియల్ ఇంపార్టెంట్ అని అనిపించినా మీరైతే నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో దట్ మీతో పాటు నేను కూడా తెలుసుకుంటాను నా నెక్స్ట్ ట్రావెల్కి. ఈ వీడియోకి అయితే అంతే. See you in the next one. Until then, you know what to do. Like, share and subscribe.